విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ మనం చూస్తే అప్పట్లో మనకు పనిష్ చేయాలని టీచర్ కొట్టినా కూడా కొట్టని మా వాడికి చదువు రాకుంటే ఏమైనా చేయండి పనిష్మెంట్ చేయండి అని తిట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏదైనా టీచర్ కనీసం ఎందుకు హోంవర్క్ చేయలేదు ఎందుకు రాలే రేపు అంటే కూడా ఈ అబ్బాయి వెళ్ళేసి స్టూడెంట్ వెళ్ళేసి పేరెంట్ కి నన్ను టీచర్ ఇలా అన్నది అనగానే వీళ్ళు తండోపతండాలుగా వెళ్ళేసి ప్రిన్సిపాల్ కి క్లాస్ టీచర్ కి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టీచర్ కి ఎందుకంటే మా అబ్బాయిని అడిగారని అంటున్నారు. ఈ క్వశ్చన్ చేయడం కరెక్టా రాంగా? క్వశ్చనింగ్ చేసే పద్ధతి కూడా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి చాలా రూడ్ గా చెప్తే వాళ్ళు వినరు. ఇప్పుడు చూడండి, ఇంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది పాప, తను ఇవ్వను అంటుంది, లేకపోతే నీకు అది ఎండ్ ఆఫ్ ది డే అది రాదు అని చెప్పేస్తుంది, నో అని చెప్పేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి పాపకి? డాడీ దగ్గరికి వెళ్ళాలి. డాడీ కూడా సరే నో అన్నాడు అనుకుందాం. నెక్స్ట్ ఎవరికి ఇంట్లో ఇంకెవరన్నా ఉంటే నానమ్మ తాతయ్య, లేకపోతే బాబాయో పిన్నో, లేకపోతే అమ్మమ్మ తాతయ్య, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మనుషులు నో అన్నారు అనుకో, ఫోన్స్ ఒక క్లిక్ తో అన్ని వచ్చేస్తున్నాయి, 10 minutes లో మీకు కావాల్సినవి అన్ని వచ్చేస్తున్నాయి. సో ఫెసిలిటీస్ అనేటివి చాలా అయిపోయాయి రాదర్ దాన్ రెస్పాన్సిబిలిటీస్. అందుకోసమే పేరెంట్స్ కి కూడా నేను అందరికి చెప్తాను, ఫెసిలిటీస్ తక్కువ చేసి రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఇవ్వండి. ఎలా అనంటే ఈ వర్క్ చేసావనుకో నేను ఇది ఇస్తాను అంటే పాజిటివ్ గా. సో వాళ్ళకి ఏమవుతుంది, సంపాదించాలన్న ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుంది. సో మా ఇంట్లో కూడా చూసుకుంటే నేనేం చేస్తానంటే, ఒకవేళ నాకు ఏదైనా హెల్ప్ చేసిన చిన్న చిన్న, మా పిల్లలు ఇప్పుడు 5 years 3 years పిల్లలు, సో వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి నేను రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఇస్తూ ఉంటాను. చిన్న చిన్నవి ఏజ్ అప్రోప్రియేట్ ఇవ్వాలి. అంత చిన్న పిల్లలకి ఏమి ఇవ్వచ్చు, తినేటప్పుడు ఒక ప్లేట్ తీసుకురావడం, ఓకే, తిన్నవన్నీ కూడా వాళ్ళ ప్లేట్స్ వాళ్ళు పెట్టేసుకోవడం. ఓకే, స్కూల్కి వెళ్ళి రాగానే ఎవరి బ్యాగ్స్ అక్కడ పెట్టేసుకొని వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళు చేసేసుకోవడం, లేకపోతే డ్రెస్ చేంజింగ్ కానీ ఒక వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవడం, చిన్న చిన్న వస్తువులు. ఓకే, టైంకి ఆ ప్లేట్ లో ఉన్నదంతా ఫినిష్ చేయడం. ఈ చిన్న చిన్నవి ఇస్తూ ఉంటే నేను ఏం చేస్తాను, రివార్డ్ అనేది ఇస్తాను. ఒక స్టార్ గానీ, ఒక స్మైలీ గానీ, హార్ట్ సింబల్ గానీ, ఒక స్టిక్కర్స్ దొరుకుతాయి. సో అవి నేను వాళ్ళ పేరు రాసి ఒక బోర్డ్ లో అవి స్టిక్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి అనిపిస్తుంది ఒక అచీవ్మెంట్ లాగా, నేను ఈ రోజు ఇన్ని స్టార్స్ తీసుకొచ్చాను. అప్పుడు ఈ 5 stars కలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఒక స్మైలీ వస్తుంది. ఆ స్మైలీ వచ్చినప్పుడు మిమ్మల్ని ఈ గేమ్స్ కి తీసుకెళ్లడమా, అంటే బయటికి తీసుకెళ్లడమా, ఒక మూవీ తీసుకెళ్లడమా, లేకపోతే మీకు ఇష్టమైన టాయ్ కొనివ్వడమా, ఇవన్నీ ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. దాని ద్వారా డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ, పేషెన్స్ అనేది క్రియేట్ అవుతుంది పిల్లలకి. ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది అడుగుతున్నారని కొనిచ్చేస్తే మాత్రం అసలు వాల్యూ ఉండదు, ఇంకా చాలా అది రాంగ్ వే అవుతుంది పేరెంటింగ్. సో పేరెంట్స్ ఈ సిస్టమ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. ఇక్కడ ఎవరిని ఏమి అనడానికి లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ పేరెంట్స్ అండ్ చైల్డ్ కనెక్షన్ అన్నమాట. కనెక్షన్ మీద ఫోకస్ చేస్తే మీరు రైటా రాంగా అనేది వాళ్ళకి చెప్తే ఆబ్వియస్లీ రైట్ డిసిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ టీచర్స్ విషయానికి వస్తే, టీచర్స్ కూడా ఈ మధ్య ఓల్డ్ స్టైల్లోనే టీచ్ చేస్తున్నారు. చాలా మంది చేంజ్ అయ్యారు, బట్ స్టిల్ కొంతమంది బెదిరించో లేకపోతే కొట్టో అలా పిల్లల్ని రైట్ వేలో తీసుకురావచ్చు అని అనుకుంటారు. బట్ అది ఓన్లీ టెంపరీ, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఈ రోజు బెదిరిస్తారు, ఓకే, రేపు పొద్దున మళ్ళీ అది మిస్టేక్ అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు లంచ్ బాక్స్ తినట్లేదని అనుకుందాం, హోంవర్క్ రాయట్లేదని అనుకుందాం. ఈ రోజు టీచర్ బెదిరించింది, లంచ్ తినకపోతే నేను పంపించను, హోంవర్క్ రాయకపోతే నేను బయట నిల్చోబెడతా. ఇవన్నీ కూడా ఎమోషనల్ పనిష్మెంట్స్. ఫిజికల్ పనిష్మెంట్ అంటే మనకు తెలుసు, చాలా మనం కూడా చాలా భరించాము, ఎందుకంటే అప్పుడు మనకు ఆప్షన్ లేదు, భరించాము, చేసాము చచ్చినట్టు. అట్లా నాలెడ్జ్ కూడా లేదు మనకు, నాలెడ్జ్ లేదు. ఇంకా ఇక్కడ చెప్తే టీచరే కొట్టింది మళ్ళీ పోతే ఇంట్లో కొడతారని భయం ఉండేది. సో ఇక్కడ ఏమవుతుందంటే కనెక్షన్ లాస్ అయింది అనుకో, మీ మీద రెస్పెక్ట్ ఉండదు. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఇంకో వేరే దగ్గర రాంగ్ గా నేర్చుకుంటారు. మీరు రైట్ వేలో నేర్పించకపోతే యాజ్ ఎ పేరెంట్ గా, యాజ్ ఎ టీచర్ గా, ఆ అబ్బాయి లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచో, ఇంకా వేరే వేరే కమ్యూనిటీ నుంచో, సోషల్ మీడియా నుంచో రాంగ్ డైరెక్షన్ లో వాళ్ళు నేర్చుకుంటారు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకోండి. ఓకే, పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ జీరో నాలెడ్జ్ తెలియదు.
తెలియదు అసలు. మనం అడల్ట్ అయ్యే వారికి కూడా మాకు చాలా మంది పెళ్లిళ్ళు అయ్యే వారికి కూడా దాని గురించి తెలియదు. బట్ పిల్లలు ఇప్పుడు చాలా అడ్వాన్స్ గా అయిపోయారు. అందుకోసమే కదా మనకు అన్ని రేప్ కేసెస్ చిన్న చిన్న పిల్లలు కూడా చేస్తున్నారని మనం న్యూస్ లో చూస్తున్నాం. అవన్నిటికీ రీజన్ ఏంటి? పేరెంట్స్ దాని గురించి అవేర్నెస్ లేక ప్లస్ చెప్పక. ఓకే, టీచర్స్ కి అవేర్నెస్ ఉండి కూడా వాళ్ళు చెప్పడానికి మొహమాట పడతారు. ఓకే, ఈ 2 things జరగడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు వేరే అదర్ సోర్సెస్, సోషల్ మీడియా అనుకోవచ్చు. ఓకే, చాలా ఇప్పుడు అవైలబుల్ లో ఉన్నాయి సోర్సెస్ అనేటివి. టెక్నాలజీ అలా పెరిగిపోయింది. ప్లస్ ఫ్రెండ్ సర్కిల్, బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్, స్మోకింగ్ అని, డ్రగ్స్ అని ఒక ఫ్యాషన్ లాగా అది చెయ్యకపోతే తప్పేమో, నన్ను ఆ గ్రూప్ లో నుంచి వెలివేస్తారు అని భయంతో చాలా మంది అది అడిక్ట్ అయిపోతారు ఫోర్స్ఫుల్ గా. ఓకే, చాలా మంది, లేకపోతే కొంతమంది ఇష్టంతో, కొంతమంది అయితే ఫోర్స్ఫుల్లీ ఆ బ్యాడ్ ఎన్విరాన్మెంట్ కి అలవాటు పడిపోయి ఇవన్నీ నేర్చేసుకుంటున్నారు బ్యాడ్ వేగా. ఆ ఇంపాక్ట్ ఎక్కడ చూపిస్తుంది? ఇన్నోసెంట్ అమ్మాయిల మీద, ఓకే, ఇన్నోసెంట్ పేరెంట్స్ మీద, వీళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అందుకే బాయ్స్ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్లస్ మీ అబ్బాయి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి అనేది అవేర్నెస్ తీసుకొచ్చి మీరు రైట్ వేలో ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకొని వాళ్ళకి చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవును, లేకుంటే అసలు వాళ్ళు ఇంకో సొసైటీ ఇంకో లాగా చూస్తాం ఇక మనం. అవును, అది లేకపోతే. కానీ చెప్పడానికి చాలా పేరెంట్స్ మొహమాట పడుతుంటారు. అన్ని విషయాలు చెప్తారు కానీ మన ఇండియన్ కల్చర్ లో అది చెప్పగానే ఒక బూత్ అలా అనుకుంటారు, చెప్తే అలా అని. అంటే మన మైండ్ లో అట్లా ప్రోగ్రామింగ్ జరిగింది అనుకోండి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అలాంటివి థింక్ చేసుకుంటూ ఒక ఏమంటారు, ఇప్పుడు చూడండి, నేను పేరెంటింగ్ గురించి నేర్చుకున్నా. ఓకే, కాకపోతే నాకు మాట్లాడమే రాదనుకోండి, నలుగురిలో ఇంత నేను బాగా హెల్ప్ చేయగలుగుతానా? లేదు. చాలా మంది పేరెంట్స్ కి లేదు. బట్ నేను ఆ స్కిల్ నేర్చుకున్నాను బికాస్ దట్ ఈస్ నెసెసరీ. ఇప్పుడు మీ పిల్లలకు కూడా మోమాటం ఉంది అని రేపు పొద్దున ఇంకేదో ఇన్సిడెంట్ లో మీ పర్సన్ విక్టిమ్ అయితే అప్పుడు ఏం చేస్తారు? ఇది బెటరా, అది బెటరా? పరువు పోవడం కన్నా ఇది బెటర్ కదా. సో అందుకోసమే కంపేర్ చేసుకుంటే మొహమాటాలు ఏమన్నా ఉంటే పక్కన పెట్టండి. వాళ్ళు మీ పిల్లలు, మీరు ఏం చెప్పినా వింటారు. వాళ్ళు వినడానికి రెడీ ఉన్నప్పుడు మీరు చెప్పడానికి ఏంటి కదా. సో లేదు మాకు అయినా కూడా మాకు తెలియదు అని అనుకుంటే గైనకాలజిస్టులు ఉన్నారు, డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళే చక్కగా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. వాట్ ఈస్ వాట్, ఇక్కడ ఏం జరుగుతుంది, అమ్మాయిలకు అయితే ఏంది, అబ్బాయిలకు అయితే ఏంది అని వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మందికి తెలియదు. డాక్టర్స్ ఇలా మనం ఏదో హెల్త్ ఇష్యూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ ఒక అవేర్నెస్ కి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని తెలియదు చాలా మందికి. అలా వెళ్తే కూడా మంచి మీ ఫ్యామిలీ డాక్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా ఒక థర్డ్ పర్సన్ అంటాం. ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ మాట వినకపోతే ఒక థర్డ్ పర్సన్ అడ్వైజ్ తీసుకోవచ్చు అనేది మనం చెప్తాం. ఎవరికైతే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు ఫ్యామిలీలో ఒక పర్సన్, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్లో ఆంటీ అంకుల్ అని. సో వాళ్ళ నుంచి కూడా మనం చెప్పియొచ్చు.